డిపెండెన్సీ మేనేజ్మెంట్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎక్కువగా ఇంటర్వ్యూలో అడుగుతారు. అసలు డిపెండెన్సీ అంటే ఏంటంటే ఒక టాస్క్ మీద ఇంకో టాస్క్ డిపెండ్ అయితే దాన్ని డిపెండెన్సీ మేనేజ్మెంట్ అని అంటారు. అంటే ఒక టాస్క్ కంప్లీట్ అయితే కానీ ఇంకో టాస్క్ అనేది స్టార్ట్ అవ్వదు. ఒక్కొక్కసారి ఏంటంటే 2 టాస్కులు ఒక్కసారి స్టార్ట్ అవ్వాలి, ఒక్కొక్కసారి ఏంటంటే 2 టాస్కులు ఒక్కసారి ఎండ్ అవ్వాలి, ఇంకొకసారి ఏంటంటే ఫస్ట్ టాస్క్ ఎండ్ అయితేనే నెక్స్ట్ టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాంటి డిఫరెంట్ కేసెస్ ఉంటాయి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో. దాన్ని డిపెండెన్సీ మేనేజ్మెంట్ అని అంటారు. డెఫినేషన్ ఏంటంటే డిపెండెన్సీ మేనేజ్మెంట్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్, అనలైజింగ్ అండ్ కంట్రోలింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్రాజెక్ట్ టాస్క్. అంటే 2 ప్రాజెక్ట్ టాస్క్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే డిపెండెన్సీ మేనేజ్మెంట్. సో ఈ డిపెండెన్సీ మేనేజ్మెంట్ వల్ల ఎటువంటి డౌట్స్ వస్తాయి అండ్ ఎటువంటి క్వశ్చన్స్ వస్తుంటే, వాట్ టాస్క్ మస్ట్ హ్యాపెన్ ఫస్ట్, అంటే ఏ టాస్క్ ఫస్ట్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, వాట్ టాస్క్ విల్ బీ డిలేడ్ ఇఫ్ వన్ టాస్క్ ఈజ్ లేట్, అంటే ఒక టాస్క్ లేట్ అవ్వడం వల్ల ఇంకో టాస్క్ కూడా డిలే అయ్యే అవకాశం ఉంటుందా. విచ్ టాస్క్ కెన్ రన్ ఇన్ ప్యారలల్, అంటే ఒక్కసారి సైడ్ బై సైడ్ ఒక టాస్క్లే స్టార్ట్ చేయొచ్చా. విచ్ టీమ్ మస్ట్ వెయిట్ ఫర్ విచ్ డెలివరబుల్, ఏ టీమ్ అయితే డెలివరబుల్స్ కోసం వెయిట్ చేయాలి. అండ్ వాట్ రిస్క్ విల్ అక్కర్ ఇఫ్ ద డిపెండెన్సీ ఫెయిల్, అంటే ఏదైనా డిపెండెన్సీ ఫెయిల్ అయితే ఎటువంటి రిస్క్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం డిపెండెన్సీ మేనేజ్మెంట్లో నేర్చుకుంటాం. జనరల్గా డిపెండెన్సీ మేనేజ్మెంట్లో 4 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే స్టార్ట్ టు స్టార్ట్, అంటే టాస్క్ బి కెన్ స్టార్ట్ ఓన్లీ వెన్ టాస్క్ ఏ ఈ స్టార్టెడ్, అంటే ఒక్కసారి టాస్క్ ఏ టాస్క్ బి ఇద్దరు వర్క్ అనేది స్టార్ట్ చేస్తే దాన్ని స్టార్ట్ టు స్టార్ట్ డిపెండెన్సీ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా, ఎంప్లాయీస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టార్ట్స్ ఓన్లీ వన్స్ ద క్యాండిడేట్ ఆన్బోర్డింగ్ బిగెన్స్, అంటే ఎప్పుడైతే ఎంప్లాయ్ ఆన్బోర్డింగ్ అయిపోతాడో, ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సైడ్ బై సైడ్ మనకి ఎంప్లాయీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఇది స్టార్ట్ టు స్టార్ట్ డిపెండెన్సీకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ డిపెండెన్సీ ఏంటంటే ఫినిష్ టు స్టార్ట్, అంటే ఇది చాలా మోస్ట్ కామన్ డిపెండెన్సీ. టాస్క్ బి స్టార్ట్స్ ఓన్లీ ఆఫ్టర్ టాస్క్ ఏ ఈజ్ కంప్లీటెడ్, అంటే 2 టాస్క్స్ ఉంటాయి, టాస్క్ ఏ టాస్క్ బి. టాస్క్ ఏ అనేది ఫుల్గా కంప్లీట్ అయితేనే టాస్క్ బి అనేది స్టార్ట్ చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మంత్లీ స్టేటస్ రిపోర్ట్ కెన్ సబ్మిట్ ఓన్లీ ఆఫ్టర్ డేటా కలెక్షన్ ఫ్రమ్ ఆల్ ద టీమ్స్. మనం ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాము, స్టేటస్ రిపోర్ట్ మంత్లీ పంపిస్తాము. ఎప్పుడు పంపిస్తాము, మన టీం దగ్గర నుండి కావాల్సిన డేటా అంతా కలెక్ట్ చేసుకున్నాకే పంపిస్తాం. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ డిపెండెన్సీ ఏంటి, ఫినిష్ టు ఫినిష్ డిపెండెన్సీ, అంటే ఏంటి, టాస్క్ బి కెనాట్ ఫినిష్ అంటిల్ టాస్క్ ఏ ఈజ్ ఫినిష్, అంటే టాస్క్ బి ఫినిష్ అవ్వకుండా టాస్క్ ఏ అనేది ఫినిష్ చేయడం అనేది జరగదు. ఎగ్జాంపుల్ ఏంటి, ప్రాజెక్ట్ క్లోజర్ కెనాట్ బీ ఫైనలైజ్డ్ అంటిల్ ఆల్ డెలివరబుల్స్ ఆర్ కంప్లీటెడ్. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా సబ్ టాస్క్స్ అన్నీ ఉంటాయి. ఆ సబ్ టాస్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయితేనే మనం ఫైనలైజ్ చేస్తాం ప్రాజెక్ట్ క్లోజర్, అంటే సైడ్ బై సైడ్ టాస్క్లన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి, ప్రాజెక్ట్ క్లోజర్ కూడా అప్పుడే ఫైనలైజ్ చేయడం అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫినిష్ టు ఫినిష్ డిపెండెన్సీ. నెక్స్ట్ డిపెండెన్సీ ఇస్ ద రేర్ డిపెండెన్సీ, అదేంటి, స్టార్ట్ టు ఫినిష్. టాస్క్ బి కెనాట్ ఫినిష్ అంటిల్ టాస్క్ ఏ స్టార్ట్స్, అంటే టాస్క్ బి అనేది మనం కంప్లీట్ చేయకుండా టాస్క్ ఏ అనేది స్టార్ట్ చేయడం అనేది అవ్వదు. అంటే టాస్క్ బి కెనాట్ ఫినిష్ అంటిల్ టాస్క్ ఏ స్టార్ట్స్, అంటే టాస్క్ ఏ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందో అప్పుడే టాస్క్ బి అనేది కంప్లీట్ చేయడం అనేది జరగదు. ఎగ్జాంపుల్ ఏంటి, ఓల్డ్ వెండర్ సపోర్ట్ కంటిన్యూస్ అంటిల్ న్యూ వెండర్ ఆన్బోర్డింగ్ బిగిన్స్, అంటే మన దగ్గర థర్డ్ పార్టీ వాళ్ళు వర్క్ చేస్తారు. ఎంతవరకు వర్క్ చేస్తారంటే కొత్త థర్డ్ పార్టీ వాళ్ళు ఆన్బోర్డ్ అవుతే, అంటే వాళ్ళు వర్క్ అనేది బిగిన్ చేయడం ఎప్పుడు వరకు స్టార్ట్ అవుతుందో అంతవరకు కూడా థర్డ్ పార్టీ వాళ్ళు మనకి వర్క్ సపోర్ట్ అనేది ఇస్తారు. ఇది రేర్ కేసు, అందుకే ఇది స్టార్ట్ టు ఫినిష్ కేస్ ఇస్ ద రేర్ కేస్ అని అంటారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా చెప్పాను, చాలా వీడియోస్ ఉన్నాయి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్వి. ఫుల్ వీడియో లింక్స్ అన్నీ కూడా నా బయోలో ఉంటాయి, చెక్ చేయండి. మిథున PM Hub. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.